శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. 2 రాగి ఆకుల మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీ పేరు వాళ్ళ పేరు రాసి వాటిని మీరు అక్కడే కూర్చొని ఈ యొక్క మోహిని మంత్రాన్ని మీరు చదువుతూ కాల్చి వేసినట్లయితే కొమ్ములు తిరిగిన ఆడదైనా సరే సాయంత్రం కల్లా మీ ఇంటి తలుపు తట్టాలి. అటువంటి పవర్ఫుల్ గల మోహిని వశీకరణ మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నానండి. చాలా శక్తివంతమైనది, చాలా ప్రభావితమైనది. ఎవరైతే ఈ యొక్క ప్రయోగం చేస్తారో వాళ్ళు జీవితాంతం మీతో ఉండటం అనేది జరిగిద్ది. మీరు విడిచిపెడితే తప్పితే వాళ్ళందరూ వాళ్ళ మటుకు మిమ్మల్ని విడిచిపెట్టరన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రంతో కూడిన ప్రయోగం అన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ ఈ ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మోహిని మంత్రాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి సాక్షాత్తు మహావిష్ణువు దగ్గర నుంచి వచ్చినమాట. ఎందుకంటే ఒక రాక్షసుడిని చంపటం, భస్మాసురుడిని చంపటం కోసం మోహిని అవతారం ఎత్తవలసి వచ్చింది మహావిష్ణువు. ఈ మహావిష్ణువు ఒక రాక్షసుని చంపటం కోసం మోహిని అవతారం అనేది ఎత్తడం జరిగిందన్నమాట. ఆ ఎత్తిన క్రమంలో అక్కడ కొన్ని మంత్రాలు అనేవి ఆవిర్భవించడం అనేది జరిగిందన్నమాట. నాకు కొద్దిగా హెల్త్ అనేది బాగోట్లేదండి, బాగా కోల్డ్, బాగా జలుబు చేసింది. అయినా మీకు చెబుతున్నాను, కొద్దిగా అర్థం చేసుకోండి. అటువంటి మోహిని మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజున మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 2 రాగి ఆకుల మీద ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు మీకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే, ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసి ఉండాలన్నమాట. మీకు పరిచయం అయి ఉండాలి. ఆ విధంగా తెలిసి ఉన్న వ్యక్తులు అయి ఉండాలి. పరిచయం అయిన వ్యక్తుల మీద ఈ యొక్క ప్రయోగం అనేది మీకు పనిచేస్తుంది అన్నమాట. మాకు తెలుసండి, కానీ మాటలు లేవు. మా బజార్లోనూ, మా వీధుల్లోనూ, మా పేటలోనూ ఉంటున్నాము, లేకపోతే మా పై అపార్ట్మెంట్ మీద ఉన్నారు, కింద అపార్ట్మెంట్లో ఉన్నారు, చూసుకుంటూ ఉంటాము. లేకపోతే నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఆ బిజినెస్లో పార్ట్నర్గా ఉండటం, లేకపోతే అక్కడెక్కడే సరే మీకు కనుచూపు మేరలో ఇంటి చూపుతో చూసుకుంటూ ఉంటున్నాము అనుకుంటున్న వాళ్ళైతే ఇబ్బంది అయితే లేదన్నమాట. ఎందుకంటే ఆ కంటి చూపే మీకు కనుమరుగైపోయి దగ్గరకు రావడం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల మోహిని మంత్రం అన్నమాట. అయితే ఇక్కడ మేము ఏం చేయాలి అని మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు రేపు శనివారం రోజున మీరు 2 రాగి ఆకులను తెచ్చుకోవాలి. ఆ రాగి ఆకులు అనేవి మనం ఏ విధంగా సేకరించుకోవాలంటే, మీరు చెట్టు దగ్గరికి వెళ్ళండి. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఆకులు కొయ్యబాకండి. శనివారం రోజున చెట్టు ఆకులు కొయ్యకూడదు. రాగి ఆకులు 2 రాగి ఆకులు ఆడికి వెళ్ళి చెట్టు కింద ఎండిపోయిన ఆకులైనా పర్వాలేదు అన్నమాట. అంటే పచ్చియే కావాలని మనకు అవసరం లేదు. ఒకవేళ మాకు ఎండాకులు దొరకవండి అంటే కంపల్సరీ దొరుకుతాయి. ఎక్కడైనా సరే మీరు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, గుళ్ళో కానీ అక్కడికి వెళ్తే చెట్టు కింద ఎండాకులు రాలిపోయి ఉంటాయి అన్నమాట. ఆ రాలిపోయిన 2 ఎండాకులు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని ఇంటికి తీసుకొచ్చేసి మీ ముందు పెట్టుకొని ఒక రాగి ఆకు మీద మీ పేరు అనేది రాయండి. 2వ రాగి ఆకు మీద ఆ యొక్క స్త్రీ యొక్క పూర్తి పేరు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారి పేరు అనేది రాయండి. ఒకవేళ వాళ్ళ అమ్మగారి పేరు తెలియలేదనుకో ఆ యొక్క స్త్రీ పేరు రాసేసి వదిలేసేసేయండి. అప్పుడు ఈ 2 రాగి ఆకులను మీ ముందు పెట్టుకొని ఇప్పుడు మీరు ఒక ప్లేట్లో కానీ, లేకపోతే ఒక రాగి ప్లేట్లో కానీ, మామూలు ప్లేట్లో అయినా, గిన్నెలో అయినా, దేంట్లో అయినా సరే మీరు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం పాలు పోయండి, పచ్చి పాలు. ఒక గిద్ద అంటే మీకు తెలుసు కదా, గిద్ద అంటే ఎంత నిద్దో, ఒక చిన్న గ్లాసు లేదుగా ఒక కొద్దిగా పాలు పోయండి. దాంట్లో పాలు పోసిన తర్వాత ఆ పాలల్లో కొద్దిగా లైట్గా కుంకుమ వేయండి. మరి ఎర్రగా వేయవాకండి, కొద్దిగా తగిలినట్టుగా కుంకుమ వేయండి ఆ పాలల్లో. వేసిన తర్వాత ఆ గిన్నెని మీ ముందు పెట్టుకొని ఇప్పుడు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు, పురుషుడి పేరు రాసి ఉన్నారు కదా, ఆ 2 ఆకులను తీసుకొని ఆ గిన్నెలో ముంచేసేయండి. 2 ఆకులు పూర్తిగా మునిగిపోవాలన్నమాట. తీసుకొని ముంచేసేయండి. ముంచి దాంట్లో మీరు ఒక 2-3 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత వాటిని బయటికి తీసేసి వాటిని ఎండలో కాకుండా నీడన ఆరబెట్టేసేయండి అన్నమాట. తీసుకెళ్ళిపోయి వాటిని ఆరబెట్టండి పూర్తిగా బాగా. ఎందుకంటే తడిసి ఉంటాయి కాబట్టి ఇవి బాగా ఆరాలన్నమాట. బాగా ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పాలను తీసుకెళ్ళిపోయి మీరు
ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేకపోతే మాకు చెట్లు కొట్టలేవంటే మీరు డ్రైనేజీలో పోయకుండా ఎవరి తొక్క ప్రాంతంలో పారబోసి ఎండిపోవాలి. ఈ 2 ఆకులు ఎండిపోవాలి, బాగా ఎండిపోవాలి, పెరపెరలాడాలన్నమాట. ఆ విధంగా పెరపెరలాడేటప్పుడు ఇంకా బాగా ఆరిపోయిందండి, మాకు ఇబ్బంది లేదనుకున్నప్పుడు మళ్ళీ 2 ఆకులు తీసుకోండి. తీసుకొని మీరు ఏం చేస్తారంటే, నేను వీడియో మీద మంత్రం ఇస్తున్నాను మీకు. ఈ యొక్క మంత్రం మీరు 21 సార్లు మీ మనసులో చదువుకుంటూ ఈ 2 ఆకులను అక్కడే కూర్చొని మీరు ఒక క్యాండిల్ ద్వారా కానీ లేకపోతే దీపారాధన చేసేసి దీపారాధన ద్వారా కానీ కాల్చి వేయాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే, ఇప్పుడు మీరు దీపం వెలిగించారు, ఒక ఆకు తీసుకున్నారు, ఒక ఆకు లేదా 2 ఆకులు కలిపి పట్టుకోండి, 2 ఆకులను 2 ఆకులు కలిపి పట్టుకొని దీపారాధన వెలిగించారు, వేసి రెండింటిని ముట్టించండి. 2 ముట్టించేసి ఈ యొక్క మంత్రం మీ మనసులో 21 సార్లు చదువుకోండి అన్నమాట. పూర్తిగా ఆకు మొత్తం కాలిపోవాలి. ఆ కాలిపోయిన దాకా ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రంలో కూడా స్త్రీ పేరు పెట్టి చదవాలన్నమాట. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకున్నారో, మీరు ఎవరి పేరు అయితే ఆకు మీద రాశారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది పూర్తిగా మంత్రంలో పెట్టేసి చదవాలి. ఆ చదువుకున్న తర్వాత ఇంకప్పుడు మీరు ఏం చేస్తారు, అది పూర్తిగా కలిపిన బూడిద ఉండేది చూసారా, ఆ బూడి అనేది మీరు ఎవరి తొక్క ప్రాంతంలో ఇటు గాలిలో కానీ ఇసేసేయండి, లేదనుకుంటే ఒక పక్కన పడేసేయండి అన్నమాట. ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రయోగం వచ్చేసి శనివారం రోజున చేస్తారు. ఆదివారం రోజున సాయంత్రం కల్లా ఆ యొక్క స్త్రీ దగ్గర నుండి మీకు ఫోన్ రావటం అనేది జరిగింది అన్నమాట. ఎందుకు అంత గ్యారంటీ చెబుతున్నానంటే, ఈ యొక్క మోహిని మంత్రం అనేది సాక్షాత్తు నా యొక్క మహావిష్ణువుకు సంబంధించిన మంత్రం అండి. ఈ యొక్క ప్రయోగం కూడా సాక్షాత్తు ఆ యొక్క మహావిష్ణువు కొలువై ఉన్న రాగి చెట్టు ఆకుల ద్వారా వచ్చిన ప్రయోగం మాటిది. నెంబర్ 1గా పనిచేసింది. దీంట్లో మీకు ఆలోచన చేసుకోవడానికి ఏమి ఉండదు అన్నమాట. అయితే ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలి, నమ్మకంతో చేయాలి ఏ పని చేసినా సరే. అంతేగాని నేను ఇది చేస్తానా చేయలేనేమో ఇది నేను చేయలేనేమో అని నేను ఎప్పుడైతే నువ్వు అడుగు వెనక్కేస్తావో అప్పుడే నువ్వు డౌన్ అయిపోతావు అన్నమాట. అదేవిధంగా ఇది జరగదేమో, ఏం జరిగిద్దో, ఇది జరగదేమో అనుకున్నామంటే అది జరగదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నీకు మీరు పొరపాటును కూడా ఏ విషయమైనా సరే ఏ స్త్రీ ఎవరితో అయినా సరే పదే ఒక మాటని జరగదేమో అనకూడదు. ఎప్పుడైనా సరే అది నీ మనసులో ఉన్నా కూడా అది జరిగిద్ది అనుకోవాలి. ఎందుకు తెలుసా, ఈ యొక్క విషయంలో నీకు తెలియని శక్తి తిరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే అది జరగదని అంటావో అది నీకు తదాస్తుని దీవించడం అనేది జరిగింది అన్నమాట. ఎందుకంటే నీకు కనపడని శక్తి అనేది నీకు ఒక గాలి రూపంలో నీ చుట్టూ తిరుగుతుంది, అబ్జర్వ్ చేస్తూ ఉండిద్ది అన్నమాట. నేను అదే చెప్పేది, యూనివర్స్కి మంత్రతంత్రం చాలా తేడాగా ఉండిద్దండి. నేను ఏ కోరికైనా సరే కూడా అది జరగదు అనుకోకూడదు, జరిగిద్ది అనుకోవాలి. ఆ విధంగా అనుకోండి చేయండి, 100% మీరు ఫలితం పొందుతారు.